అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు సేమియా కస్టర్డ్ ఎలా చేయాలో చూయించాలి అనుకుంటున్నాను. ఇది సమ్మర్‌లో చేసుకుంటే చాలా టేస్టీగా, చాలా కూల్‌గా, చాలా బాగా ఒక ఐస్ క్రీమ్ లాగా ఉంటుందండి. మంచి డెజర్ట్. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక కడాయిలో నెయ్యి వేసుకొని మనకు డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు వేసుకోవచ్చండి. నేను బాదాం, కిస్మిస్, జీడిపప్పు, సారపప్పు అన్నీ వేసుకున్నా. పిస్తా కూడా వేసుకున్నాను. అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని దోరగా వేయించుకోవాలి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా. అవన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత అదే కడాయిలో మళ్ళీ నెయ్యి వేసుకొని 1 కప్పు సేమియా తీసుకొని వేయించుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మీ ఇష్టం అండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే మీకు ఎంత అవసరం ఉంటే అంత సేమియాలు, డ్రై ఫ్రూట్స్ మనకి ఎన్ని కావాలని వేసుకోవచ్చు. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత అదే కడాయి పెట్టి ఇప్పుడు నేను ఒక 1/2 లీటర్ పాలు వేస్తున్నానండి. అదే మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ బట్టి మీరు వేసుకోండి. దాన్ని బాగా మరగనివ్వాలి. నేను ఒక 4 ఇలాచి దంచి వేసుకున్నాను. మీరు పౌడర్ చేసుకొనైనా కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసము. అలాగే అవి మరిగిన తర్వాత పాలు ఒక 1/4 కప్పు షుగర్ వేసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు షుగర్ కూడా వేసుకోవచ్చు. ఆ షుగర్ అంతా పాలల్లో కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్నాం కదా సేమియా, అది అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ కానిద్దామండి. అంటే సేమియా ఉడికేదాకా, మరి మెత్తగా చేయొద్దండి. కొంచెం పలుకులుగానే ఉండే విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అది ఉడుకుతూ ఉండగా 1 కప్పులో పాలు తీసుకొని 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉంటలు లేకుండా గిలక్కొట్టుకొని తిరిగి మనం ఆ పాలలో వేసుకోవాలి. ఇప్పుడు సేమియా ఉడుకుతున్న పాలల్లో వేసుకోవాలి. దాన్ని ఒక 2 మినిట్స్ బాయిల్ కానిద్దాము. చిక్కబడుతుందండి. ఈలోపు మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకోవచ్చండి. దీనికోసం మనము యాపిల్, బనానా, గ్రేప్స్, పొమగ్రనేట్ అలా మనకి ఏ ఫ్రూట్స్ ఇష్టమో, పైనాపిల్ అలా అన్ని రకాలు వేసుకోవచ్చండి. నేను ఫ్రూట్స్ ఎక్కువే తీసుకున్నాను. అది మీ చాయిస్ అండి. ఎన్నైనా డ్రై ఫ్రూట్స్ కావచ్చు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాము. ఇందాక బాయిల్ చేసుకున్నటువంటి సేమియా కస్టర్డ్ని కొంచెం చల్లగా కానివ్వాలండి. ఎందుకంటే లేకుంటే ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా ఉడికిపోతాయి. అది చల్లగా అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వీటిని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన మనము వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవన్నీ మనము గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సేమియా కస్టర్డ్ రెడీ అయినట్లే. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా ఈ సమ్మర్లో తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. మీరు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.